ఒక కట్ట గోంగూరని తీసుకున్నానండి. ఈ గోంగూరతో ఇలా ఒకసారి చేసి చూడండి, చాలా రుచిగా ఉంటుంది. ఇసుక లేకుండా బాగా కడుక్కోవాలండి. 2 టైమ్స్ బాగా కడుక్కుంటే ఇసుక అంతా పోతుంది. ఇసుకంతా కడుక్కున్న తర్వాత గోంగూర అనేది మనకి ఈ విధంగా వస్తుందండి. నెక్స్ట్ ఏం చేయాలో చూపించేస్తాను రండి. ఇదిగోండి, ఇక్కడ కడాయి అయితే పెట్టేసేసాను. కొంచెం ఆయిల్ వేసుకుంటున్నానండి. కొద్దిగానే, ఎక్కువ అయితే వేయట్లేదు, వేయనట్టు అనమాట. ఈ ఆయిల్లో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే పచ్చిమిరపకాయలు ఇలాగ మధ్యకి తుంచి వేస్తున్నాను. ఎందుకంటే కావాల్సింది మాత్రం వేస్తున్నాను, ఎక్కువైతే వేయట్లేదు. ఇలా ఒకసారి చేసి చూడండి, గోంగూర చాలా రుచిగా ఉంటుంది. మీరైతే దీనికి ఏం పేరు పెడతారో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఏ పేరు పెట్టాలో అర్థం కాక నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఓకేనా? ఈ విధంగా వేసుకున్న తర్వాత కొంచెం సేపు దీన్ని ఇలా కలుపుకోవాలండి. ఇలాగా వేగుతూ ఉంటాయి కదా, చక్కగా వేగనివ్వండి. కొంచెం ఇలా వేగుతూ ఉన్న సమయంలోనే మనం బాగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా గోంగూర, కడిగి బాగా 2 టైమ్స్ వాషౌట్ చేసుకున్న తర్వాత ఉన్న ఈ గోంగూర ఏదైతే ఉందో కొంచెంగా వేసుకోవాలండి. ఇది ఒక్క మగ్గనిస్తే మనకు ఆకు అనేది త్వరగా మగ్గుతుంది కాబట్టి ఫస్ట్ వీటిని మగ్గనివ్వాలండి. సరే, వీటిని మగ్గాక మనం ఆకుకూర వేసుకుందామా. కొద్దిగా నేను రెండే రెండు ఎల్లుల్లిపాయలు వేసానండి. తర్వాత 2 వెల్లుల్లి రెబ్బల్ని ఇలాగ కట్ పీసెస్ చేసేసి ఇలా వేస్తున్నాను. కొంచెం వేగాక వేస్తున్నానండి. మామూలుగా పచ్చియే వేద్దాం అనుకున్నాను, అంటే స్టార్టింగ్లోనే వేసేద్దాం అనుకున్నాను, కానీ ఇలా వేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఇది అయిపోతా చక్కగా మగ్గింది కాబట్టి ఇప్పుడు నేను గోంగూర వేస్తున్నానండి. ఇలాగ గోంగూర మొత్తం మనం చక్కగా వేసేసుకోవాలి. చక్కగా 2 టైమ్స్ వాష్ చేసుకోవాలండి. అప్పుడే మనకి గోంగూర పర్ఫెక్ట్గా ఇసుక లేకుండా బాగుంటుంది. లేదంటే మనం నములుకునేటప్పుడు ఇసుక మధ్య మధ్యలో వస్తూ ఉంటే తెల్లేం కదా, అందుకని 2 టైమ్స్ అనేది వాష్ చేసుకుంటే చాలా మంచిది. సో ఈ విధంగా మనం చక్కగా వాష్ చేసుకున్న గోంగూరని చక్కగా ఈ విధంగా వేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గనిచ్చామనుకోండి. దీన్ని చూడండి, వేయగానే ఎలా మగ్గిపోతుందో ఆకులు. ఇది చాలా ఫాస్ట్గా మగ్గిపోతుందండి. మనం ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు. అందుకనే టమోటాలు ఉడికాకనే వేద్దామన్నాను నేను. 1 నిమిషం కనుక దీని మీద మూత ఏదైనా పెట్టేసేసి వదిలేసేసామనుకోండి, చక్కగా మగ్గుతుంది. ఓకే, మూత పెడతాను. ఇలాగ మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వదిలేసేసేసి ఆ తర్వాత చూద్దామండి. ఓకే, 5 మినిట్స్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం ఎలా వచ్చిందో. చూసాను కదా, చెప్పేశాను కదా 5 మినిట్స్ ఇలా కనుక మగ్గనిస్తే చక్కగా మగ్గిపోతుందని చెప్పాను కదా. చూడండి, వాటర్ కూడా వచ్చింది, మనం వాటర్ పోయకుండానే చాలా బాగా వచ్చింది. ఇంకొంచెం సేపు ఇలానే మగ్గనిస్తే చక్కగా మెత్తగా అయిపోయేలా ఉంది. ఇదైతే బాగుందండి, సూపర్ ఉంది. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? మీ ఇంట్లో ట్రై చేస్తే నాకు మెసేజ్ చేయండి. దీన్ని ఏమంటారో? నేనైతే పచ్చడి, గోంగూర పచ్చడి అంటాను, మీరైతే గోంగూర కూర అంటారా? దీనిలో లాస్ట్లో నేనేం చేస్తాను తెలుసా? చక్కగా సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఉంటాయి కదా, అవి కనుక వేసుకొని కలుపుకొని తింటుంటే ఉంటుంది, సూపర్గా ఉంటుందన్నమాట. నేను మీకు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తాను. ప్రస్తుతానికి మళ్ళీ ఇంకొకసారి అయితే నేను మూత పెట్టేస్తున్నాను, ఇంకొంచెం బాగా కుక్ అవ్వాలని. తర్వాత మళ్ళీ ట్రై చేద్దాం. ఓకే, మళ్ళీ 5 మినిట్స్ అయితే అయిపోయింది. నేను మళ్ళీ తీస్తున్నాను, ఇంకెంత బాగా కుక్ అయిందో చూద్దామా. వావ్, సూపర్గా కుక్ అయిపోయిందండి. ఇంకా దీన్ని మనం చక్కగా కాసేపు
గాలికి ఆరపెట్టుకొని చక్కగా మిక్సీకి అయితే వేసుకొని చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకేనండి, ఇక దీని పని అయితే అయిపోయింది. మిక్సీకి వేసాక ఎలా ఉందో చూపిస్తాను. ఈ గోంగూర పచ్చడికి కావాల్సినంత ఆరిపోయిందండి. నేను మిక్సీ జార్లోకి తీసుకున్నాను. మిక్సీకి వేసేసుకోవటమే. ఇదిగోండి, చక్కగా పేస్ట్ అయితే అయిపోయింది, బాగా వచ్చింది. అలాగే ఒక రెండు వెల్లుల్లి రబ్బలు వేసుకుంటున్నానండి. ఇది బాగా వేగితే సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఇది వేగాక గోంగూర పచ్చడి ఏదైతే ఉందో మిక్సీలో నుంచి తీసేసి నేను ఈ బాండీలో వేసుకొని కలుపుకుంటాను అనమాట. చాలా టేస్ట్ వస్తుంది. మిక్సీలోంచి బాండీలో వేసాక చేయాల్సిన ఫస్ట్ పని పసుపు వేసుకోవాలి, కలుపుకోవటం అనమాట. సరే, అప్పుడు కాకపోయినా ఇప్పుడైనా వేసుకున్నా కూడా ఎల్లో ఇస్తే చాలా బాగుంటుంది కలర్ఫుల్గా. ఇప్పుడైనా సరే వేసేసుకోవచ్చు. వేసుకున్నామండి. తర్వాత కన్నా ఇప్పుడు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఓకే, వేసేసాను. పసుపు కూడా వేసేసాను. నేను చేసే ఈ వంటలకి మా అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. తిరమాత వేగాక మిక్సీకి వేసుకున్నాం కదా ఇదంతా కూడా. ఇప్పుడు ఇదంతా కూడా వేగిన తర్వాత చక్కగా ఎలా కలుపుకోవాలో కూడా చూపిస్తాను నేను మీకు. వేగనివ్వండి. మధ్యలో స్లో ఫ్లేమ్ నుంచి హై ఫ్లేమ్కి మార్చుకుంటూ వీటినైతే వేసుకుంటున్నాను నేను. ఈ పచ్చిమిరపకాయలు ఎందుకు వేస్తారు అంటున్నారా? తినేటప్పుడు చాలా బాగుంటుంది అనమాట. ఇది అయిన తర్వాత కలిసిన తర్వాత కొంతసేపు ఈ పచ్చడిని అనేది ఆరనిచ్చిన తర్వాత పచ్చి ఉల్లిపాయ ఉంటుంది కదండి, అది కనుక కలుపుకుంటే దీనిలోకి సూపర్ టేస్ట్ వస్తుంది. ఎమ్మి ఫ్లేవర్ అనమాట. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? మళ్ళీ స్లో ఫ్లేమ్ మీద పెట్టేసుకున్నాను. రావట్లేదు. ఈ విధంగా నేను గోంగూర తీసేసుకుంటే ఓ పని అయిపోతుంది. పడిపోతుంది. ఒక చేతితో వీడియో చేయటం, ఒక చేతితో కలుపుకోవటం కదా, అసలు కుదరట్లేదు అన్నమాట. ఇంకా ఇంటుంది, రావట్లేదు. పొయ్యి ఆపేసేసుకొని నేను కాసేపు తీస్తాను. మొత్తం బాండీలోకి అయితే నేను సర్వింగ్ చేసేసుకున్నాను. ఫస్ట్ నుంచి చూపించలేదు మీకు ఉప్పు అనేది. ఇప్పుడు నేను మెత్తటి ఉప్పు అయితే దీనిలో కలుపుకుంటున్నాను. అది 1 టేబుల్ స్పూను. ఎందుకంటే నాకు ఉప్పుతో ఎప్పుడు సమస్య అండి. ఉప్పు ఎప్పుడు వేసినా ఎక్కువ తక్కువ అవుతూ ఉంటుంది. ఎందుకంటే లాస్ట్లో వేసుకుంటే నాకు రుచికి కరెక్ట్గా సరిపోద్దని చెప్పి ఇలా వేసుకుంటాను. సో ఇంతేనండి గోంగూర పచ్చడి. మీరైతే ఎలా చేసుకుంటారో నాకు చెప్పండి. మీకు నచ్చితే మటుకు కామెంట్లో పెట్టేసేయండి. చక్కగా బాగుందని టేస్ట్ చేసి. మీరు కూడా ఇలానే చేసుకుంటారా మీ ఇంట్లో గోంగూర పచ్చడి? నాకు కామెంట్లో పెట్టండి. సో దీని టేస్ట్ అయితే ఒకరోజు నేను టేస్ట్ చేస్తాను. పర్ఫెక్ట్గా సరిపోయిందండి, చాలా బాగుంది. ఇదిగోండి, చివరిలో ఇలా పచ్చి ఉల్లిపాయ కలుపుకున్నానండి. ఇంతేనండి, మనకి గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఎమ్మి టేస్టీ పచ్చడి. ఇలాంటి పచ్చడి మనకి వెనకట్లో మన బామ్మలు అమ్మమ్మలు చేసేవాళ్ళు. ఎంతో రుచిగా ఉండేది. ఈ పచ్చడి నేను ఈరోజు మా అబ్బాయి కోసం చేశాను, మా ఇంట్లో వాళ్ళందరి కోసం చేశాను. మళ్ళీ టేస్ట్ చేస్తాను. సూపర్గా ఉంది, ఎక్సలెంట్గా ఉందండి. మీరు ట్రై చేయండి, మీరు తినండి.